ఆంజనేయ స్వామి ఎంతటి శాస్త్ర పాండిత్యం, దేహబలం, ధైర్య సాహసాలు కలవాడో అంతటి బుద్ధిశాలి. అందుకే సన్యాసి రూపాన్ని ధరించి తన వాక్చాతుర్యంతో శ్రీరామ లక్ష్మణులని ఆకర్షించి శ్రీరామ సుగ్రీవుల మధ్య మిత్రబంధాన్ని ఏర్పరచగలిగాడు. ఆంజనేయుని శక్తి సామర్థ్యాలపై అపారమైన నమ్మకం ఉన్నందునే సీత అన్వేషణ కోసం దక్షిణ దిక్కుగా వెళ్తున్న ఆ కపిశ్రేష్ఠునికి రాముడు తన ఉంగరాన్నిచ్చాడు. సీతమ్మ జాడ తెలిస్తే తన గుర్తుగా ఆ దివ్వమన్నాడు. లంకకు వెళ్లేందుకు సముద్రాన్ని దాటుతున్న హనుమకు సురస అనే రాక్షసి అడ్డుపడి, నా నోట్లో ప్రవేశించకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఇది నాకు దేవతలిచ్చిన వరం అంటే ఆంజనేయుడు యుక్తిగా సూక్ష్మ రూపంలోకి వెళ్లి మారి సురస నోట్లోకి ప్రవేశించి క్షేమంగా బయటికి వచ్చాడు. అతిథి సత్కారాలు చేస్తా ఆగమంటూ మైనాకుడు ఆపితే బుజ్జగింపు మాటలతో మైనాకుణ్ణి మెప్పించి ఒప్పించి ముందుకు సాగాడు. సింహక అనే రాక్షసి తనను మింగబోతే యుక్తితో తన ఆకారాన్ని చిన్నగా చేసి సింహక నోట్లోకి ప్రవేశించి ఆపై తన ఆకారాన్ని పెంచి వాడి అయిన గోళ్లతో హింసకను వధించాడు. రాక్షసుల శక్తియుక్తుల్ని తెలుసుకోవడానికి వారికి ఇష్టమైన రాత్రి సమయంలోనే పిల్లి అంత ఆకారాన్ని ధరించి లంకలో సంచరించాడు. సీతమ్మ కనిపించలేదని దిగులు చెంది ప్రాణాలను వదలాలని భావించిన అంతలోనే తమాయించుకున్నాడు. చనిపోవడం వలన ఎన్నెన్నో దోషాలు సంభవిస్తాయి, బతికి ఉంటే ఎప్పటికైనా సుఖాలను పొందవచ్చు అని తలంచి బుద్ధి బలాన్ని ఉపయోగించి ఉత్సాహాన్ని కూడగొట్టుకుని చివరి ప్రయత్నంగా అశోకవనంలో వెతికి సీతాదేవిని దర్శించాడు. రాక్షస స్త్రీలు పెట్టే బాధలను భరించలేక సీతమ్మ ప్రాణత్యాగానికి సిద్ధపడినప్పుడు ఎదురుగా వెళ్లకుండా యుక్తితో రామకథామృతాన్ని వినిపించి ఆ తల్లికి ప్రాణాలను కాపాడిన ఘనత ఆంజనేయుడిదే. చేయవలసిన పనితో పాటు మరికొన్ని పనుల్ని కూడా నిర్వర్తించే ఉత్తమ కార్యసాధకుల కోవకు చెందిన ఆంజనేయుడు సీతా అన్వేషణతో పాటు తన బలాన్ని రావణుడికి రుచి చూపించడం, రాక్షసుల బలాన్ని తాను తెలుసుకోవడం అనే 2 పనులు చేశాడు. ఇందుకు దండోపాయాన్ని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఎవరి బుద్ధి బలం, పౌరుషం, పరాక్రమాల వలన నీ మనసు అమితానందం పొందిందో వారికి ముత్యాల హారాన్ని బహుమానంగా ఇవ్వు అని పట్టాభిషేకం సమయంలో శ్రీరాముడు సూచించగా సీతమ్మ ఆ హారాన్ని ఆంజనేయుడికి బహుకరించింది. సీతారాముల ఆదరాభిమానాలతో పాటు దేవదాననుల, నరుల, వానరుల ప్రశంసలకు పాత్రుడైన ఆంజనేయుని యుక్తిని మనం ఆదర్శంగా గ్రహిద్దాం. సత్కార్యాలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని అలవరుచుకునే దిశగా కృషిని కొనసాగిద్దాం.